ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు కలిగినటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపించి మనలను క్షేమకరమైన పరిస్థితుల్లో ఉంచాలని దేవుడు ఆశపడుతుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కానీ మనము దేవుడు మనలను విడిపించాలంటే ప్రియులారా, మనము దేవునికి కూడా అవకాశం ఇవ్వాలి. ఏమిటి అవకాశము? ఏం చేస్తే దేవుడు మనము కలిగి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మొదటిగా పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మనము మళ్ళుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు 1వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనలను విడిపించాలంటే ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు గాని, సిద్ధాంతాలు గాని, తప్పుడు పద్ధతులు గాని మన జీవితంలో కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాలు ఆయన తట్టు తిరగాలి. మన హృదయాలు ఆయన తట్టు తప్ప మరి ఎటువైపు తిరగడానికి వీల్లేదు. ప్రియులారా, మనము మన పరిస్థితుల నుంచి విడిపించి దేవుడు మనల్ని తప్పించాలని మీరు ఆశ కలిగితే ఖచ్చితంగా మన హృదయాలను దేవుని వైపు త్రిప్పాలి. ఆ దేవుని వైపు త్రిప్పినట్లయితేనే గాని మనం ఆ పరిస్థితుల నుంచి తప్పించలేం. ప్రియులారా, రెండవదిగా దేవుడు మనలను ఆ పరిస్థితుల నుంచి, మన కలిగి ఉన్న బాధాకరమైన, ఇబ్బందికరమైన, శోధనకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే ప్రియులారా, రెండవదిగా పరిశుద్ధముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనము కలిగి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి, మనలను బాధించే విషయాలు కావచ్చు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టే ఏ విషయాలన్నా కావచ్చు ప్రియులారా, ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. మనలో దేవునికి వ్యతిరేకమైన ఎటువంటి కార్యాలు మన జీవితంలో ఉండడానికి లేదు. దేవుడు మెచ్చేటటువంటి జీవితాలే మనం జీవించాలి, కానీ దేవుడికి వ్యతిరేకమైనటువంటివి, ఆయనకు ఆయాసకరమైనటువంటివి, ఆయన ఆజ్ఞలు ఏ అయితే అనుసరించమని దేవుడు ఆజ్ఞాపించాడో వాటిని మాత్రమే మనం అనుసరించాలి, కానీ మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధమైన జీవితం గడపాలి. ఏంటా పరిశుద్ధత? ఆయనకు అనుకూలంగా బ్రతకడమే పరిశుద్ధత. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే పరిశుద్ధత. ఆయన మాట వినడమే పరిశుద్ధత. ప్రియులారా, కనుక అటువంటి మేలు పొందాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన పరిస్థితుల నుంచి విడిపించాలంటే మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము మనము చదివినట్లయితే ప్రియులారా, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి
మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మూడవదిగా దేవుడు మనలను మన శత్రువుల నుండి కానీ, మనకి ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితి నుండి కానీ దేవుడు మనల్ని విడిపించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమనుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా ఎలా జీవించాలో ప్రియులారా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానము ఎలా వస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే మనం జ్ఞానం పొందుకుంటాం. ఎలా జీవించాలో, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలా జీవించాలో, ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా ఎలా జీవించాలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లే మనం నేర్చుకుంటాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం అనగా ఈ లోక జ్ఞానం కాదు ప్రియులారా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. అయితే దేవుని జ్ఞానం పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక అటువంటి దేవుని జ్ఞానం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభువా, ఇదిగో నాయన ఉదయకాల సమయమున మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయం కొలది మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి ప్రభువా, మేము కలిగి ఉన్నటువంటి క్లిష్టతరమైనటువంటి మమ్మల్ని బాధ పెట్టేటటువంటి పరిస్థితుల నుంచి మీరు విడిపించాలంటే నాయన ప్రభువా, మేము మీ వైపు తిరగాలని, అలాగే నాయన ప్రభువా పరిశుద్ధమైన జీవితం మేము జీవించాలని, నాయన మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి ప్రభువా, అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.